ఇజ్రాయెల్పై 180 మిసైళ్లు ప్రయోగించడం ద్వారా ఇరాన్ మధ్య ఆసియాలో పరిస్థితిని ఇంకా ఉద్రిక్తంగా మార్చింది. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ చేసిన దారుణాలకు మరియు హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లాను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ దీనికి తగిన మూల్యం చెల్లిస్తుంది అని అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారింది అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా అని అన్ని దేశాలు ఆందోళనగా చూస్తున్నాయి. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ని ఓడిస్తుందా, లేక ఇరాన్ ఇతర అరబ్ దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ని ఓడిస్తుందా అనేది ఒక ప్రశ్న. అలా కాకుండా ఇది చిలికి గాలివానలాగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైశాల్యంలో కానీ జనాభా పరంగా కానీ అరబ్ దేశాలతో పోలిస్తే చాలా చిన్న దేశమైన ఇజ్రాయెల్ మిగతా అరబ్ దేశాలని ఎలా గడగడలాడిస్తుంది? 1967లో అన్ని అరబ్ దేశాలు దండెత్తిన వాటినన్నింటినీ ఇజ్రాయెల్ ఓడించిన విషయం అందరికీ తెలుసు. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయా? ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ని ఇరాన్ ఓడించగలదా? ఇదే ఈరోజు వీడియో. ఇజ్రాయెల్ దేశ వైశాల్యం 8,522 చదరపు మైళ్ళు అయితే ఇరాన్ వైశాల్యం 6,36,372 చదరపు మైళ్ళు. అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ 2024 ఇండెక్స్ ప్రకారం ఇరాన్ జనాభా 8,75,90,873 అయితే ఇజ్రాయెల్ జనాభా 90,43,387 మాత్రమే. అంటే ఇరాన్లో దాదాపు 10%. ఇకపోతే మిలిటరీ పరంగా రెండు దేశాల పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇజ్రాయెల్కు 1,70,000 సైన్యం ఉంటే రిజర్వ్లో 4,65,000 మంది మరియు 35,000 పారామిలిటరీ సైనికులు ఉన్నారు. అదే ఇరాన్ దేశానికి వస్తే 6,10,000 సైన్యం మరియు 3,50,000 రిజర్వ్లో ఉన్నారు. అలాగే 2,20,000 పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారు. ఇజ్రాయెల్ జనాభా తక్కువైనా యువతి యువకులందరూ తప్పనిసరిగా 3 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఇరాన్లో కూడా మిలిటరీ తప్పనిసరి, కానీ పురుషులకు మాత్రమే. గగనతలం విభాగంలో చూస్తే ఇజ్రాయెల్కు 612 ఎయిర్ క్రాఫ్ట్లు, అందులో 241 ఫైటర్ జెట్లు మరియు 146 హెలికాప్టర్లు ఉన్నాయి. 146 హెలికాప్టర్లలో 48 అటాక్ హెలికాప్టర్స్, వీటికి తోడు 23 స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇరాన్కు వచ్చేసరికి 551 ఎయిర్ క్రాఫ్ట్లు, అందులో 186 ఫైటర్ జెట్లు మరియు 129 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ 129లో 13 మాత్రమే అటాక్ హెలికాప్టర్లు. భూతల విభాగం అంటే ల్యాండ్ ఫోర్సెస్ విభాగానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర 1370 ట్యాంకులు, 43,407 ఆర్మర్డ్ వెహికల్స్, 650 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ యూనిట్స్ మరియు 150 రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్స్ ఉన్నాయి. అదే ఇరాన్ విషయానికి వస్తే 1996 ట్యాంకులు, 65,765 ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఇరాన్కు ఉన్న 775 రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్స్ కంటే 580 యూనిట్ల సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీతో ఇజ్రాయెల్కు ఎడ్జ్ ఉంది. నౌకా విభాగంలో ఇజ్రాయెల్కు చాలా లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇరాన్కు 7 ఫ్రిగేట్స్, 5 సబ్మెరీన్స్, 19 గస్తీ వెసల్స్ ఉంటే ఇజ్రాయెల్కు 45 గస్తీ వెసల్స్ ఉన్నాయి. ఈ విభాగంలో ఇరాన్దే పైచేయి. కానీ ఇరాన్ సముద్ర తలం నుండి ఇజ్రాయెల్తో యుద్ధం చేసే అవకాశం లేదు. ఎందుకంటే రెండు దేశాల సముద్ర సరిహద్దులు చాలా దూరంగా ఉంటాయి. కాగితం మీద బలాబలాలు పరిశీలిస్తే ఇరాన్కు భూతల సముద్ర తలాల్లో ఆధిపత్యం కనపడవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇరాన్కు ఇజ్రాయెల్తో సరిహద్దు లేదు. ఒకవేళ ఇరాన్ భూతల యుద్ధం చేసి ఇజ్రాయెల్లో జొరబడాలంటే ఇరాక్ మరియు జోర్డాన్ దేశాల భూభాగం దాటి రావాలి. ఆ దేశాలు దీనికి ఒప్పుకోవాలి. అది అంత సులువు కాదు. కాబట్టి ముఖాముఖి యుద్ధం జరిగే అవకాశం లేదు. గగనతలంలో యుద్ధం మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఆ విభాగంలో ఇజ్రాయెల్దే పైచేయిగా ఉంది. ఇకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న విమానాలు అత్యాధునికమైనవి. అమెరికా ఇచ్చిన F-16లు ఇరాన్ దగ్గర ఉన్న 60ల 70ల పాతకాల విమానాల కంటే శక్తివంతమైనవి. అందుకే షాహిద్ 136 లాంటి డ్రోన్ మిసైల్ మీద
ఇరాన్ ఆధారపడవచ్చు. ఒకవేళ రష్యా సహాయం చేసినా ఇజ్రాయెల్ను ఓడించడం అంత సులువు కాదు. ఆర్థికంగా చూస్తే మధ్య ఆసియాలో ఇజ్రాయెల్ చాలా ధనిక దేశం. ఇరాన్ చాలా సంవత్సరాల ఆర్థిక ఆంక్షల వల్ల చితికిపోయింది. ఇరాన్ తాను సరఫరా చేసే ముడి చమురుతోనే ఎక్కువగా ఆదాయం పొందుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఆ ముడి చమురు డిపోలను, డ్రోన్ మిసైళ్లు తయారు చేసే ఫ్యాక్టరీలను పేల్చివేస్తే ఇరాన్కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అదే ఇజ్రాయెల్ విషయానికి వస్తే అమెరికా దానికి పెద్ద మిత్రుడు. రష్యా ఇరాన్కు సహాయం చేసినా అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చినంత మద్దతు ఇవ్వలేకపోవచ్చు. ఇజ్రాయెల్ మీద ఎలాంటి దాడి జరిగినా తప్పొప్పులను పక్కన పెట్టి అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది. ఇదే ఈ విషయంలో నిర్ణయాత్మకం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సమకాలీన అంశాలపై మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.